హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మమ్మ ఛానల్. సండే రోజు మేము కోదాడ నుంచి హుజూర్నగర్ నుంచి గుడివాడ వెళ్ళాము. ఎందుకంటే అక్కడ ఇప్పుడు మేము ఇక్కడ నేరేడ్చర్లో రెంట్కుంటున్న ఓనర్ వాళ్ళ పాప మెచ్యూర్ అయింది, కొంచెం తీసుకురండి సార్ అంటే మేము మా సారు వాళ్ళ ఫాదర్ వెళ్తున్నాము. హుజూర్నగర్ నుంచి కోదాడ నుంచి క్రాస్ అయ్యాము. ఇక్కడ హైవే ఎక్కుతున్నాము. హైవే ఎక్కిన తర్వాత ఇక కూల్గా వెళ్ళిపోయింది కారు. అన్ని ఊర్లు దాటుకుంటూ వెళ్తున్నాము. చాలా లాంగ్ జర్నీ, దాదాపుగా 3 hours అలా పడుతుంది. తర్వాత మంచి హైవే రోడ్స్ అన్నీ చాలా బాగున్నాయి. నేషనల్ హైవేస్ కాబట్టి అన్నీ చాలా రోడ్డు బాగున్నాయి ఇక్కడ. తర్వాత ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలోకి ఎంటర్ అయినాము. చూసేయండి. ఇక్కడ టోల్ గేట్ వచ్చింది. అక్కడ టోల్ గేట్ దగ్గర కొద్దిసేపు ఆగి వెళ్ళాము. మళ్ళీ పక్కన ఒక దగ్గర టిఫిన్ బండి కనిపిస్తే టిఫిన్ చేసి వెళ్ళాము. సిగ్నల్ నుంచి వెళ్తున్నాము. తర్వాత ఇక్కడ వేదాద్రి అనే ఊరు వచ్చింది. అక్కడ నరసింహస్వామి బాగుంటాడంట. మాకు కూడా తెలియదు, అక్కడ మా ఓనర్ చెప్తున్నారు మా సార్తోని. చూసే ప్రదేశం చాలా బాగుంటుంది సార్ అని చెప్తున్నారు. ఇక్కడ కొండల నడమ నుంచి వెళ్తూ ఉన్నాము. చాలా ఆహ్లాదకరంగా అనిపించింది జర్నీ. బ్రిడ్జ్లు, రోడ్లు చాలా బాగున్నాయి. కొద్దిసేపు అయితే విజయవాడ కూడా వస్తుంది. విజయవాడ నుంచి వెళ్ళాలి. దాదాపు 200 kilometers అలా ఉంటుంది. ఇది గుడివాడ కేకేఆర్ స్కూలు. గుడివాడలోనే మెయిన్ బ్రాంచ్. ఇక్కడ ఎంటర్ అవుతున్నాం చూడండి, విజయవాడ. ఇది ఇబ్రహీంపట్నం సర్కిల్ అంటారంట దీన్ని. ఇక్కడి నుంచి మనం విజయవాడకు ఎంటర్ కావాలి. విజయవాడ రోడ్ల మించి వెళ్తున్నాము. ఇది నార్నే ఎస్టేట్. మనకు హైదరాబాద్లోని గట్కేసర్లో కూడా నార్నే వాళ్ళ ఎస్టేట్ అని కనిపిస్తుంది చూడండి, వాళ్ళదే ఇది కూడా. ఇక్కడ పెద్ద బోర్డు ఉంది, వెల్కమ్ టు విజయవాడ అని. ఇక్కడి నుంచి ఎంటర్ అయ్యాము. కాకపోతే మేము మొత్తం మెయిన్ ఊర్లోకి వెళ్ళలేదు, క్రాస్ నుంచి వెళ్ళాము. అక్కడ ఓనర్ చూపిస్తుంది చూడండి, కింది నుంచి వెళ్తే కనకదుర్గ మాతావారి అమ్మవారి గుడి వస్తుందని చెప్తున్నారు. మేము కూడా ఎప్పుడు చూడలేదు. ఈసారి ఎప్పుడైనా వీలైతే వెళ్ళాలి అనుకుంటున్నాము. కానీ గుడి దాటేసే వెళ్తున్నాం, కానీ ఇప్పుడు సందర్భం కాదు కదా, అందుకే చూడలేకపోయాము. మళ్ళీ ఎప్పుడైనా తీరుబాటుగా వచ్చి చూద్దామని అనుకుంటున్నాము. ఇక్కడ బ్రిడ్జ్ చాలా బాగుంది, పెద్ద బ్రిడ్జ్, చాలా లాంగ్ బ్రిడ్జ్ ఇది. కంచి వెళ్తున్నాము, పక్క నుంచే వెళ్తున్నాం. విజయవాడ కనకదుర్గ అమ్మవారి గుడి నుంచి పక్క నుంచే వెళ్తున్నాము. అక్కడ గుడి చూపిస్తున్నారు, ఆ గుట్టల మధ్య ఉంది అమ్మవారి గుడి. కంచి వెళ్తున్నాము. ఇంకా ఇక్కడి నుంచి ఎంట్రెన్స్ ఉంటుందంట, ఇటు నుంచి కింది నుంచి వెళ్తే. కాకపోతే మేము బైపాస్ బ్రిడ్జ్ కాబట్టి ఎక్కాము, కానీ కింది నుంచి వెళ్తే మేము ఫస్ట్ అక్కడ ఎంటర్ అయ్యే దగ్గర కింది నుంచి వెళ్తే మాత్రం ఇది మనకు వస్తుంది. ఈ గుడి ద్వారం వస్తుంది, గోపురం వస్తుంది చూడండి అది. ఇక్కడి నుంచి కొద్దిసేపు అయితే మనకు ప్రకాశం బ్యారేజ్ కూడా కనిపిస్తుంది. కృష్ణానది పైన పెద్దగా ఉంది అది కూడా. కాకపోతే నాకు అంత షూట్ కాలేదు, కార్లో వెళ్తున్నాం కాబట్టి పెద్ద షూట్ కాలేదు. ప్రకాశం బ్యారేజ్ అది కూడా చూసేయండి మీరు కూడా. ప్రకాశం బ్యారేజ్ షూట్ చేశాను కొంచెం సాధ్యమైనంత వరకు. ఇక స్కూల్కి చేరుకున్నాము. విజయవాడ నుంచి కూడా 1.5 hours ఎక్కువనే పట్టింది. ఇక్కడి నుంచి వాళ్ళ ఫాదర్ వెళ్తున్న లోపలికి, మెయిన్ ఎంట్రన్స్ లోపలికి, స్కూల్ లోపలికి. తర్వాత అక్కడ కొన్ని ఫొటోస్ దిగి కాలేజ్ మొత్తం ఒక క్లిప్పింగ్ తీసి, చాలా పెద్దగా ఉంది. ఇది మెయిన్ బ్రాంచ్. మా పాపనేమో కుషాయిగూడ కేకేఆర్, అది దీని బ్రాంచే కానీ అది చిన్న బ్రాంచ్, ఇది మెయిన్ బ్రాంచ్. చాలా పెద్దగా ఉందని చూపిస్తున్నారు. ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగి ఆ పాపని తీసుకొని మళ్ళీ మేము రిటర్న్ జర్నీ అయ్యాము. అక్కడ ఒక భోజనాలు చేసి మళ్ళీ రిటర్న్ జర్నీ అయ్యాము. ఇక్కడ పెద్దగా ఉంది ఆర్చ్ చూడండి. ఇది మొత్తం స్కూల్ గ్రౌండే. ఇంత పెద్ద స్కూల్ గ్రౌండ్, ఇదంతా స్కూల్ గ్రౌండే మొత్తము. చాలా పెద్దగా ఉంది. పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. మేము ఇది సండే రోజు వెళ్ళాము, సండే రోజు వ్లాగ్ ఇది. హాస్టల్లో పిల్లల్ని కూడా కొంచెం తీసాము. ఇక రిటర్న్ జర్నీ అయ్యాము. రిటర్న్ లోపల మళ్ళీ ఒకసారి నేను అమ్మవారికి మళ్ళీ షూట్ చేస్తున్నాను. ప్రాణమంతా కొట్టుకుంటుంది చూడలేకపోయానే అని, కానీ తప్పదు, ఇంకోసారి వచ్చినప్పుడు చూద్దాము. రిటర్న్ జర్నీ అయ్యాము. 6 అలా అవుతుంది ఇంటికి చేరుకునేసరికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.